అందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహేంద్ర 575 DI ఎక్స్‌పీ ప్లస్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చాను. మంచి ట్రాక్టరు, మంచి మోడల్ ఉన్న ట్రాక్టరు తక్కువ ధరలో అమ్మకానికైతే వచ్చిందన్న. మహేంద్రలో 575 DI వేరియంట్ ట్రాక్టర్ అన్న ఇది వచ్చేసరికి ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలు అయితే కవర్ చేశాను. దయచేసి మీరు చివరి వరకు చూసినట్లయితే పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకైతే తెలుస్తుందన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి ఈ నంబర్కి వాట్సాప్లో పంపించండి అన్న, అంతే. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 575 DI బండి అన్న. మహీంద్రా 575 DIలో ఎక్స్‌పీ ప్లస్ అనే వేరియంట్ ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు, అలాంటి కండిషన్లో బండి అయితే ఉందన్న. మహీంద్రాలో 575 DI వేరియంట్ అనే చెప్పుకోవచ్చు. ఫుల్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. సింగిల్ ఓనర్ బండి మంచి మెయింటెనెన్స్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా చాలా తక్కువ నడిచిన ట్రాక్టర్ అన్న. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2021 మోడల్ ట్రాక్టర్ అన్న. 2021 మోడల్ ట్రాక్టర్. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 75 to 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లు వచ్చేసరికి 75 నుంచి 80% లైఫ్ అయితే ఉంది. 21 మోడల్ బండి కాబట్టి మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్, అందులోనూ 575 DI ఎక్స్‌పీ ప్లస్ వేరియంట్ ట్రాక్టర్ అన్న. ఇది వచ్చేసరికి అది గమనించగలరు. ట్రాక్టర్ వచ్చేసరికి ఓవరాల్గా ఫుల్ కండిషన్లో ఉందన్న. ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ. ఇక ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ అయితే చెప్తున్నాడు. బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు రైతన్నులకు ఉపయోగపడే ట్రాక్టర్ల యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతన్నల నుంచి వచ్చినాయి మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఎటువంటి కమిషన్ ఏజెంట్లు, మీడియేటర్లు, డీలర్లు లేకుండా నేరుగా రైతుతోని మాట్లాడుకుని బండి తీసుకునే సదుపాయం మన ఛానల్ ద్వారా మీకైతే లభిస్తుందన్న. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. రోజుకు 2-3 బండ్లు తెస్తూనే ఉంటాను. ఇక ఈ ట్రాక్టర్కు ధర వచ్చేసరికి ఓనరు 3,80,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 3,80,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ 3,80,000లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ఇక ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ మనకు పల్నాడు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేటు. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి నకరేకల్ మండలము, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. నకరేకల్ మండలం నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ట్రాక్టర్ అయితే తీసుకున్నా. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి దయచేసి. ఏదేమున్నా ట్రాక్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకున్నా. ఇక ఇది వచ్చేసరికి మహీంద్రా 575 DI బండి అన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో అయితే ఉంటుందన్న. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతుందన్న, అది గమనించగలరు. ఓనర్ నంబర్ పిన్ చేసింది ఉంటుందన్న కామెంట్ సెక్షన్లో. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.